వీళ్ళ పత్రికలు చేస్తున్నటువంటి ఒక ఎత్తుగా అదే 750 రూపాయలు పెంచాలని మొన్ననే ప్రకటించాడు ఆయన కారుమూరి. కాబట్టి అది పెంచబోతున్నారు కాబట్టి ముందుగా అది చాలదు 26,000 అని చెప్పి గొడవ చేయడు. వాళ్ళు ఎవరికి వాళ్ళకి ఏమైనా యూనియన్ ఉందా? ఎవరు ఏ వాలంటీర్లు వచ్చి చెప్పారు వీళ్ళకి అంటే ముందు రెచ్చగొడుతున్నారు. ఫ్రంట్ పేజీలో వార్త రాసినప్పుడు వాలంటీర్లు ఆర్గనైజ్డ్ గా లేరు, వాళ్ళు కమ్యూనిస్ట్ యూనియన్లలో లేరు. కాబట్టి అందుకని వాళ్ళని ఇప్పుడు ఒక యూనియనైజ్ చేయడం కోసం జరుగుతున్న కుట్ర. అది తెలుగుదేశం అనుకూలంగా ఉండేటువంటి పత్రికలు ఆడుతున్నటువంటి ఒక డ్రామా. అంటే ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి వాళ్ళు స్కెచ్లు వేస్తున్నోళ్ళు, అందులో ఇది ఒక ప్రణాళిక అంతే. అంటే కమ్యూనిస్టులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉండదా నిజంగా? సపోర్ట్ ఏంటి అసలు? కమ్యూనిస్టులే వాళ్ళు. అంతేనా? వాలంటీర్లు వాళ్ళ కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తారు. మేబీ ఏమన్నా ఇప్పుడే బిగిన్ చేసి ఉంటారు కొంతమందిని ఆ రూట్ లో నుంచి. అంగన్వాడీ వెనక వాళ్ళు ఎలాగా ఉన్నారు, ఆశా వర్కరు అన్నిటి వెనకాల వాళ్ళే ఉంది. ఇదిగో అవన్నీ మేము చేపిస్తున్నాం, ఇందులో మీరు కూడా వెళ్ళి పెట్టండి. అంటే వీళ్ళు ఆర్గనైజింగ్ టీమ్ కాదు కదా ఒక రకంగా వాలంటీర్లు అనేది, కనీసం అవుట్ సోర్సింగ్ కూడా కాదు కదా. పెద్ద ఇష్యూ కాదు, మేబీ సొల్యూషన్ ఉంటది దానికి. మిగతా మూడింటి దాని అయితే మాత్రం చేస్తారు. మెయిన్ ఏంటంటే పబ్లిక్ లో ఒక అసహ్యాన్ని పుట్టించాలన్నది ఒక ప్రణాళిక. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పట్ల పాజిటివ్ కుదరట్లేదు, రెండే కాన్సెప్ట్లు.